మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్న క్యాంటీన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు జనసేన నేత పృథ్వీ. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరేంటి అన్న క్యాంటీన్లపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటి? అన్న క్యాంటీన్లు 5 ఏళ్ళ నుంచి పేద ప్రజలకి భోజనం లేక పాపం భవన కార్మికులు కానీ, కూలీలు కానీ, ఇతరత్ర ఆటో కార్మికులు కానీ, రిక్షా పుల్లర్స్ కానీ, ఆ తోపుడు బండ్లు తోసుకునే వాళ్ళు కానీ ఏదైనా భోజనం కావాలి అని అంటే 5 రూపాయలకి భోజనం పెడుతున్నాను. నేను పాలకొల్లో తిన్నావురా నాయన. ఇతను అంబటి రాంబాబు అనే వ్యక్తి వీడు ఇంకా మారడా ఇతను. ఆ గెడ్డం ఒకటి వేసుకుని వెనకాల ఏదో మోదీ గారిలాగా బిల్డప్ ఇచ్చి ఆ రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ గొబ్బెమ్మల చుట్టూ ఇరిగేషన్ మినిస్టర్ నీకు ఇస్తే మొత్తం నాశనం చేసి పారేసి రాష్ట్రాన్ని ఒక దరిద్రం చేసి పాడేసి అరగంట గంట ఈ కార్యక్రమాలు ఇంకా నువ్వు మారలేదంటే ఇక నీకు నియోజకవర్గంలో నీకు అయిపోయిన చరిత్ర ఇంక లేదు. మళ్ళీ నువ్వు గెలవు. ఇది శాసనం, ఇది దేవుడి స్క్రిప్టు. నువ్వు గెలవు అనేది నేను 1 ఇయర్ ముందే చెప్పా. నువ్వు కన్నా లక్ష్మీనారాయణ మీద మళ్ళీ గెలవవు. నీకు చాప్టర్ క్లోజు. వచ్చి రోజు ఏదో మైకుల ముందు గట్టిగా మాట్లాడటం, ఏదేదో మాట్లాడుతూ చెయ్యి అంటున్నారా మిమ్మల్ని. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎప్పుడైనా ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ చూసావా? 18 గంటలు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తే నేను 19 గంటలు పనిచేస్తానని లోకేష్ 20 గంటల పైన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు బ్రహ్మాండంగా. అధికారులు ఎప్పుడైనా చూసామా మీ గవర్నమెంట్లో? ఎవరైనా అసలు భోజనం మా సినిమా ఇండస్ట్రీలో వితౌట్ బ్రేక్ అంటే చిన్న కప్పులో భోజనం పట్టుకొస్తారు, గబగబా తినేసి వర్క్లోకి వెళ్ళిపోతాం. అలా తింటున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. వాళ్ళని చూసైనా సిగ్గు తెచ్చుకోండి. ఇలాగ ఒకసారి సెక్రటేరియట్కి వెళ్ళి అయ్యా నేను ఓడిపోయినా కూడా ఒకసారి చూడాలండి అని చెప్పి వెళ్ళి చూడు. అన్నా క్యాంటీన్లు బాగాలేదా? పేద ప్రజలకు ఎప్పుడైనా భోజనం పెట్టారా మీరు? అన్న క్యాంటీన్లో పెట్టేది కూడా ఒక భోజనమేనా? అదొక భోజనం అంటే నాయన నిన్ను ఏమని పిలవాలి? ఏదైనా నిన్ను తిట్టాలన్నా మా నోరు కడుక్కోవాలి మళ్ళీ మేము. అది భోజనం అంటే నిన్న పాలకూరలో తిన్నా నేను. ఒక బంగాళదుంప వేపుడు, పప్పు, అలాగే సాంబారు, అలాగే ఒక చట్నీ. ఇంతకన్నా ఎవడ పెడతాడరా? మీ ఇంట్లో పెడతారా ఇన్ని రకాలు? పేద ప్రజలకి భోజనం పెట్టరు. పేద ప్రజల ఆస్తులు దోచుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే మొత్తం బొక్కేశారు మొత్తం రాష్ట్రాన్ని. ఇవన్నీ రీకన్సిడర్ చేయడానికే మాకే 3-4 ఏళ్ళు పడుతుంది అన్నాడు చంద్రబాబు గారు. ఏమంటే గ్రామ స్వరాజ్య సభలో పక్కన పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తున్నారు. అంతా మంచి జరుగుతుంటే మీ ఏడుపులేంటరా? నేను ఒక సవాలు విసురుతున్నా. అయ్యా మీరు ఇరిగేషన్ మినిస్టర్ కదా, రేపు ఇదే షూటింగ్ అమలాపురంలో జరుగుతుంది. మేము మీకోసం వెయిట్ చేస్తాం అన్నా క్యాంటీన్ దగ్గర. ఒకవేళ బాగాలేదనుకో అన్నా క్యాంటీన్లు కానీ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు వదిలేయండి సార్ అని చెప్పి మా నాయకులకు మేము చెప్తాం. బాగుందంటే నువ్వేం చెప్తావు? నేను అమలాపురం అన్నా క్యాంటీన్ దగ్గర వెయిట్ చేస్తా, నువ్వు వస్తే అక్కడికి రా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఇప్పుడు రేపా సార్? రేపే రమ్మనండి. ఆయన బాగాలేదంటే అంటారు జనం. అది సరిపోతుంది మీకు సత్కారం. నువ్వు అన్నట్టు అన్నా క్యాంటీన్లో అదొక ఫుడ్డా? ఎంత అసహ్యంగా పెట్టావో ముఖం. ఆ ముఖం రేపు పొద్దున అక్కడ చూసుకుందాం కానీ అద్దంలో. నువ్వు బయలుదేరరా, మేము అక్కడ రెడీగా ఉంటాం. మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రేపు సవాల్ విసురుతున్నారు. రేపు అమలాపురంలో అన్న క్యాంటీన్ దగ్గరికి నువ్వురా, నేను కూడా వస్తాను, అక్కడ భోజనం తింటున్న వారందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. బాగాలేదని ఒక్కరు చెప్పినా కానీ దానికి సంబంధించి నేను మాట్లాడతాను, బాగుందని చెప్తే దానికి సమాధానం అంబటి రాంబాబు తప్పకుండా చెప్పాలని కూడా పృథ్వీ చెప్తున్నారు. వీడియో శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.